నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు తిరుమల అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నామండి. తిరుమలకి వెళ్ళే భక్తులందరూ కూడా ఇక్కడ వారి వారి లగేజీ తీసుకొని ఇక్కడ చెక్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం అండి. సో ఎవరైనా భక్తులు ప్లాస్టిక్ బాటిల్స్ క్యారీ చేస్తే వాటిని ఇక్కడే పడేసి వెళ్ళాల్సి ఉంటుంది. కపిల తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. దీనినే చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. కృతయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన కపిలేశ్వర స్వామి ఏవో కారణాల వల్ల భూమిని చీల్చుకొని ఇక్కడ వెలిసినట్టుగా చెప్తారు. అందువల్ల ఇది కపిలలింగంగా పేరొందింది. త్రేతాయుగంలో అగ్ని పూజించిన కారణంగా ఆగ్నేయలింగమయ్యి ఇప్పుడు కలియుగంలో కపిల గోవు పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. శివరాత్రి పండుగ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. నాతో పాటు మీరు కూడా కపిలేశ్వర స్వామిని దర్శించుకోండి. సో మనం క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూద్దాము మనల్ని ఎంతవరకు అయితే మన కెమెరా అలౌ చేస్తారో. సో అక్కడ వరకు నేను చూపిస్తానండి. లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్మిషన్ ఇవ్వలేదు. సో లోపల దర్శనం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత గుడిలో నుంచి బయటకు వచ్చాక బయట శివలింగాలకి అభిషేకం చేశాము. సో ఆ ఫొటోస్ మాత్రమే నేను యాడ్ చేయగలిగాను. సో ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ అలాగే మా ఆడపడుచు వాళ్ళు కలిసి వెళ్ళామన్నమాట. తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగువకు వెళ్ళే మనోహరమైన ఈ తీర్థం కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇక్కడ జలపాతంలో నీరు ఎక్కువగా ప్రవహిస్తుంది. ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నాడండి. కొండల మీద 20 అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి దూకుతుంది ఆకాశగంగ. ఈ పుష్కరిణినే కపిల తీర్థం అంటారు. ముల్లోకాల్లోని సకల తీర్థాలు ముక్కోటి పౌర్ణమి నాడు మధ్యాహ్న వేళ 4 గంటల పాటు కపిల తీర్థంలో నిలుస్తాయని ప్రతీది. ఆ సమయంలో అక్కడ స్నానము చేసి నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా అది మేరు పర్వత సమాన దానంగా పరిగణించబడుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చు కార్తీక దీప పర్వదినాన ఇక్కడ కొండపైన దీపం సాక్షాత్కరిస్తుంది. భక్తులందరూ కపిల తీర్థం వైపు దీప నమస్కారం చేస్తారు.